ఎవరినైనా చూడండి, గొప్పవారిని, శంకర భగవత్పాదుల వారిని చూడండి. వారికి కాలేదా? వారికి ఏం అవసరం? ఎందుకు భారతదేశం 3 సార్లు పర్యటించాలి నడుచుకుంటూ? ఎందుకు ధర్మాన్ని వ్యాప్తి చేయాలి? ఎవరు చెప్పారు చేయమని? అంటే ఎప్పుడైతే తను తన యొక్క జన్మ యొక్క ఆ లక్ష్యాన్ని తెలుసుకున్నారో, ఆ ఎస్సెన్స్ని ప్రపంచానికి అందించాలి. ఆ తాపత్రయం వారిని ఆగనివ్వలేదు. అంతే కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు వివేకానందుని చూడండివ్వండి, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోనివ్వండి, సద్గురు తీసుకోండి, రవిశంకర్ తీసుకోండి, పత్రిజీ గారిని తీసుకోండి. వీళ్ళందరూ ఎందుకు పర్యటనలు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వెళ్తున్నారు? వై? దాని యొక్క ఉద్దేశం ఏమిటి? అంటే వాళ్ళు తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని ఇంకా పంచే క్రమంలో వెళ్తున్నారు. స్టెప్ 2 స్టెప్ 3లోకి వెళ్తున్నారు.